ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒకటి సిఎస్పి క్లియరింగ్ హౌస్ ఒకటి చెప్పుకున్నాము, ఇంకొకటి ఆర్సీసీతో నిర్మితమైన క్లియరింగ్ హౌస్ చెప్పుకున్నాము, ఇంకా అదేవిధంగా పెంకులతో నిర్మించిన క్లియరింగ్ హౌస్ కూడా చెప్పుకున్నాము. దీన్ని నిర్మించుకునేటప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్లో నిర్మించాలి. ఓకేనా? గార్డెన్కి దగ్గరగా కానీ గార్డెన్లో కానీ ఏర్పాటు చేసుకోవాలి. గార్డెన్కి దగ్గరగా కానీ లేదా గార్డెన్లో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత కిటికీలు, వెంటిలేటర్లు. ఇక్కడ చూడేనా, ఇవి కిటికీలు, పైన ఉంది కదా దాన్ని వెంటిలేటర్లు అని అంటారు. కిటికీలు మరియు వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే గాలి ధారాళంగా లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఇది అరుగు మాదిరి ఏర్పాటు చేసినారు కదా, దీనిని ఏమంటారంటే ర్యాట్ ప్రూఫ్. దీన్ని ఏమంటారు? ర్యాట్ ప్రూఫ్. దీనివల్ల ఎలుకలు, పాములు లోపలికి దూరుకోకుండా మనం దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ర్యాట్ ప్రూఫ్ అడుగు అని అంటారు. ఇంకా ఆ తర్వాత కదిలే మెట్లు. దీనికి చూడండి అమ్మా, గ్యాప్ ఉంటుంది. చీమలంట, తొండలంట ఇటువంటివి లోపలికి వెళ్లకుండా ఉండటం కోసము ఈ విధంగా గ్యాప్ని ఏర్పాటు చేసి నిర్మించడం జరుగుతుంది. కదిలే మెట్లు ఒక్కొక్కసారి మనం జస్ట్ అది నిచ్చెనలాగా ఉండేదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్నైనా ఇది పర్మనెంట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇదొకటి ఏర్పాటు చేసినారు చూడు. ఇది ఎందుకు ఏర్పాటు చేసింటారు అంటే దీంట్లో బ్లీచింగ్ పౌడర్ ద్రావణం ఏర్పాటు చేసింటారు. మన కాళ్ళకి ఏదైనా సూక్ష్మక్రిములు అవి ఉంటాయి కదా, ఆ సూక్ష్మక్రిములు అవి వాటిని మనం నిర్మూలించడం కోసం, లోపలికి వెళ్ళేటప్పుడు దాన్ని మనం నిర్మూలించడం కోసం దీంట్లో బ్లీచింగ్ పౌడర్ ద్రావణం 2% ఫార్ములాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఫుట్ క్లీనింగ్ జరుగుతుంది. ఏమవుతుంది? ఫుట్ క్లీనింగ్ అంటే మామూలు కాళ్ళు కడుక్కొని పోతాం కదా, ఆ టైప్. సో ఈ విధంగా ఫుట్ క్లీనింగ్ చేసుకొని వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ర్యాట్ ప్రూఫ్, ఇది కదిలే మెట్లు, అవి కిటికీలు మరియు వెంటిలేటర్స్. నిర్మించేటప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్లో నిర్మించుకోవాలి. తోటలో కానీ తోటకు దగ్గరగా కానీ నిర్మించుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్లు అర్థమైనాయా మీకు? కాబట్టి ముఖ్యమైన పాయింట్లు ఏమేమ్మా? రేరింగ్ హౌస్ను వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామ్ గ్యారెంటీ వస్తుంది. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకున్నా మనం రాసేకి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏమి? రేరింగ్ హౌస్ను తోటలో కానీ తోటకు దగ్గరగా కానీ నిర్మించుకోవాలా. ఫస్ట్ పాయింట్. ఓకేనా? నార్త్ సౌత్ డైరెక్షన్లో ఏర్పాటు చేసుకోవాలా. సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏమి? కిటికీలు మరియు వెంటిలేటర్లు ఉండాలా. తర్వాత వరండాను ఏర్పాటు చేయాలా. ఇంకా ఆ తర్వాత కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ర్యాట్ ప్రూఫ్ను నిర్మించాలి. ర్యాట్ ప్రూఫ్ అంటే ఈ అరుగు ఉంది కదా, ఈ అరుగు ఏర్పాటు చేయటం వల్ల పాములు, తొండలు, ఎలుకలు లాంటివి లోపలికి వెళ్లకుండా మనం నివారించవచ్చు. దీన్ని ర్యాట్ ప్రూఫ్ అంటారు. ఈ అరుగును ర్యాట్ ప్రూఫ్ అని అంటారు. ఇంకా ఆ తర్వాత కదిలే మెట్లను ఏర్పాటు చేయాలి. ఇవి కదిలే మెట్లను ఏర్పాటు చేయాలి. ఎంట్రన్స్ దగ్గర ఫుట్ క్లీనింగ్ కోసం, అంటే కాళ్ళను శుభ్రపరిచే దానికోసము ఫుట్ క్లీనింగ్ యొక్క నిర్మాణాన్ని, అంటే దీంట్లో 2% ఫార్మలిన్ ద్రావణం కానీ లేదా 5% బ్లీచింగ్ పౌడర్ ద్రావణం కానీ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏమవుతాయంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు పాదాలను శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ 8 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా? ఓకేనా?